హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు వీడియో స్టార్ట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! 2 స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఫ్యామిలీ రిలేటెడ్ పోలార్ పిక్చర్స్ అనేది మనం ప్యాక్ చేయాలి. అండ్ ఇంకొకటొచ్చేసి బాయ్ ఫ్రెండ్ అకేషన్ ఏం లేదు. సో, హీ వాంటెడ్ టు ప్రెజెంట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఎ గిఫ్ట్ హ్యాంపర్. సో, గిఫ్ట్ హ్యాంపర్ అంటే బాక్స్ మొత్తం నేనే మేకింగ్ చేయాలి. అండ్ కస్టమైజేషన్ అంతా చెప్పారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ మనకు చెప్పారు. సో, ఎలా కావాలి ఏంటి అని. అండ్ వాళ్ళు అందులో ఏవే ప్లేస్ చేయాలో అవి కొన్ని మనకు ఆర్డర్ చేశారు. కొన్ని వాళ్ళు పంపించారు. సో, అలా పంపించిన దాంట్లో స్పెషల్లీ ఏంటంటే అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక బుక్‌లో హి ఎక్స్‌ప్రెస్ హిస్ లవ్. సో, తన లవ్‌ని వర్డ్స్ రూపంలో ఒక బుక్‌లో నీట్‌గా రాసి ఆ బుక్‌ని మనకు పంపించారనమాట. సో, ఈ బుక్ గాని అందులో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఆల్సో ఒక డ్రెస్ అండ్ ఒక బుక్ అంటే తను ఏదైతే రాసి పంపించారో ఆ బుక్ అండ్ సమ్ చాక్లెట్స్ అండ్ ఆల్సో డ్రెస్ రిలేటెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ సమ్ చాక్లెట్స్, స్వీట్స్. సో, ఇవన్నీ చెప్పారనమాట. ఇవన్నీ మనం ప్యాక్ చేయాలి. సో, ప్యాక్ చేసి వాళ్ళు ఎలా అయితే అడిగారో అది చేయాలి. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా? సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! నాకు ఈ వీక్‌లో వచ్చినవి 2 ఆర్డర్స్. సో, ఫస్ట్‌దైతే స్టార్ట్ చేశాను. నేను ఇది కటింగ్ అంతా చేసుకునేసాను ముందుగానే. అంటే ఇది ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ టైం పట్టింది. బికాజ్ బాక్స్ అనేది చాలా పెద్దది. అండ్ వాళ్ళు చెప్పిన ఐటెమ్స్‌కి ఈ బాక్స్ అయితే మినిమమ్ పెట్టాలనమాట. అంటే వాళ్ళు స్వీట్ బాక్సెస్ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 2 కేజీస్ అయితే ఉంటుంది స్వీట్ బాక్సెస్. సో, అలాగా అడిగారనమాట. అందుకోసమని నేనేంటంటే మొత్తం ఈ డ్రెస్, బ్యాంగిల్స్ ఇవన్నీ సెపరేట్‌గా పెట్టినా సరే, ఈ మిగిలిన అన్నిటికి సరిపోవాలి కదా అని చెప్పి 30x30 సెంటీమీటర్స్ బాక్స్ అనమాట. చాలా పెద్దగా వచ్చింది. సో, ఆ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ కార్డ్‌బోర్డ్ షీట్ ఉంటది కదా! సో, ఇది మొత్తం కటింగ్ చేసుకోవడానికే నాకు ఆ బాక్స్ రిలేటెడ్ కింద పార్ట్ అండ్ ఆల్సో పై పార్ట్ మొత్తం బాక్స్ చేసుకోవడానికి 2 అవర్స్ పట్టిందనమాట. ఓన్లీ కటింగ్ చేసుకోవడానికే. అండ్ వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత దానికి నీట్‌గా టేప్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదా! సో, అలా టేప్ చేసుకొని అండ్ ఆల్సో ఈ షీట్స్ వచ్చేసరికి స్టిక్కర్ షీట్స్, మేట్ స్టిక్కర్ షీట్స్ అవి. సో, మీకు ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు. అంటే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా కొనుక్కోవచ్చు. సో, ఈ స్టిక్కర్ షీట్స్ వచ్చేసి మనకి 100 షీట్స్ వచ్చి ఒక 350కి పడతాయి. అట్లా వస్తాయన్నమాట. సో, నాకైతే ఇట్లా బాక్సెస్ అనేవి నేను కస్టమైజ్ చేసుకుంటాను. సో, నన్ను చాలామంది అడిగారు ఇన్‌స్టాలో ఈ బాక్సెస్ మీరెక్కడ కొనుక్కుంటారు అని చెప్పి. నాకేంటంటే బేస్డ్ ఆన్ ఆర్డర్‌ని బట్టి ఈ బాక్సెస్ సైజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి మార్కెట్‌లో ఏంటంటే పర్ఫెక్ట్‌గా కొన్ని సైజెస్ వాళ్ళు చేసుంటారనమాట. ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. బట్ అవేంటంటే నా రిక్వైర్మెంట్‌కి సరిపోవు. అందుకోసమని ఈ కార్డ్‌బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా! సో, ఈ షీట్స్ అనేవి నేను మార్కెట్‌లో తెచ్చుకొని ఈ బాక్సెస్ అనేవి నేనే ఓన్‌గా మేకింగ్ చేసుకుంటాను. అండ్ టైం అంటారా? టైం అయితే చాలా టైం పడుతుంది. ఈ బాక్స్‌కి ఒక డే మొత్తం పట్టిందనమాట. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఓన్లీ కటింగ్ దట్ టూ 30x30 సెంటీమీటర్స్ బాక్స్ కాబట్టి చాలా టైం పడుతుంది. అండ్ వన్స్ బాక్స్ కటింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు నీకు కనిపిస్తుంది కదా! ఈ రెడ్ చార్ట్. సో, ఈ చార్ట్ వచ్చేసరికి ఇది నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. బికాజ్ మనకి నార్మల్‌గా 120 జీఎస్ఎమ్‌లో చార్ట్స్ దొరుకుతాయి. బట్ ఇది వచ్చేసరికి బాక్సెస్ మేకింగ్‌కి మనకి అట్‌లీస్ట్ 220-250 జీఎస్ఎమ్ చార్ట్స్ అయితే కావాలి. సో, అందుకోసమని నేను ఇవి గాని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకుంటాను. సో, వీటి లింక్స్ గాని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈ వన్స్ బాక్స్‌కి అంటే ఈ కార్డ్‌బోర్డ్ కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బాక్స్ పైన ఇవి స్టిక్ చేయడానికి చార్ట్ స్టిక్ చేయడానికి దీన్ని సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. సో, చాలా అంటే ఎక్కువ టైం తీసుకుంటదనమాట బాక్స్ మేకింగ్‌కి. అండ్ ఈ కటింగ్‌కి మళ్ళీ ఇంకో ఎక్స్‌ట్రా 2 అవర్స్. సో, ఎందుకు ఇన్ని అవర్స్ టైం అనంటే బేస్డ్ ఆన్ బాక్స్ సైజ్‌ని బట్టి అవర్స్ అనేవి పెరుగుతూ వెళ్తాయనమాట. సో, ఇది పెద్ద బాక్స్ కాబట్టి ఇన్ని అవర్స్ అయితే టైం పట్టిందని నేను చెప్తున్నాను. అండ్ వన్స్ మొత్తం అన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! వాటిని స్టిక్ చేసుకునే టైంలో మాత్రం నేను చాలా కేర్ తీసుకుంటాను. బికాజ్ కొంచెం గాని అంటే ఎయిర్ పోయినా లేకపోతే కొంచెం సైడ్స్ ఏమన్నా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా లేకపోతే ఆ బాక్స్ పైనంతా మనకి డాట్స్‌గా వచ్చేస్తది. సో, ఎంత కష్టపడి చేసి వేస్ట్ అయిపోతుంది. సో, అందుకోసమని ఏంటంటే నేను ఫెవికాల్‌తో పాటు ఒక వేస్ట్ క్లాత్ అనేది సెపరేట్‌గా పెట్టేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఫెవికాల్ వన్స్
పేస్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా క్లాత్ తోటి నీట్గా దాన్ని సాఫ్ట్ చేసుకుంటాను. సో ఇదండి ఫైనల్గా మొత్తానికి బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళు ఎలాగైతే అడిగారో అంటే వాళ్ళు ఏదైతే కలర్ ప్రిఫర్ చేసుకున్నారో బ్లాక్ ఆర్ రెడ్ ఏదైనా బాగుంటుంది, లవ్ థీమ్ కదా అని చెప్పాను. సో వాళ్ళు రెడ్ అయితే ప్రిఫర్ చేసుకున్నారు. అండ్ తర్వాత వీళ్ళు ఏంటంటే అక్రైలిక్ లెటర్స్ అంటే గోల్డ్ లెటర్స్ అనమాట. సో ఈ లెటర్స్లో ఏ పీస్ ఆఫ్ మీ అనే ఒక వర్డ్ని అక్రైలిక్ వర్డ్స్లో దీనిపైన స్టిక్ చేయండి అని చెప్పాను అనమాట. లైక్ అసలు నాకు ఈ థాట్ అనేది ఇంకా బాగా నచ్చింది అనమాట. నార్మల్గా దిస్ ఈస్ ఫర్ యూ, లేకపోతే యూ ఆర్ మై ఎవ్రీథింగ్, సో ఇట్లా ఉంటాయి అనమాట అన్ని క్వెట్స్ అనేటివి పంపించేవి అలా ఉంటాయి. బట్ నాకు ఈ బాక్స్ మీద ఏదైతే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు వర్డ్ అది నాకు చాలా బాగా నచ్చింది, ఏ పీస్ ఆఫ్ మీ అని చెప్పి. అండ్ వాళ్ళు ఏదైతే చెప్పారో అదే నేను నీట్గా చేయించాను అక్రైలిక్. వన్స్ అంటే బాక్స్ స్టిక్ చేసేసుకున్న తర్వాత బాక్స్ మనకు రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకొని వాళ్ళు ఆల్రెడీ మనకు బ్యాంగిల్స్ చెప్పారు. అంటే నేను చెప్పాను కదా మల్టీ టాస్కింగ్ చేస్తాను, మన దగ్గర గిఫ్ట్స్ ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ జ్యువెలరీ చేస్తాను. సో అన్నీ చేస్తాను కాబట్టి డ్రెస్కు మ్యాచ్ అయ్యేలాగా మీరు ఒక బ్యాంగిల్స్ సెట్ అయితే 2 హ్యాండ్స్కి రావాలి, మంచి సెట్ రెడీ చేయండి. లైక్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా రెడీ చేయండి, నో ప్రాబ్లం, బట్ డ్రెస్కి అయితే మ్యాచింగ్ ఉండాలని చెప్పారనమాట అబ్బాయి. సో అందుకోసమని నేను ఫస్ట్ ఏం అనుకున్నానంటే ఇక్కడ వీడియోలు చూపిస్తాను. సో ఇట్లాగా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్తో పాటు సేఫ్ కలర్ మిక్స్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఈ గ్యాప్లో ఏంటంటే అంటే ఇవన్నీ చేసేటప్పటికి నైట్ ఆల్మోస్ట్ 1 or 2 అయింది. ఇంకా చాలా లేట్ అయింది కాబట్టి మా మమ్మీ టీ పెట్టి బిస్కెట్స్ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఇట్లాంటివి చేస్తారు, నాకు ఇంట్లో హెల్ప్ చేస్తారు కాబట్టి నా వర్క్స్ అనేవి కొంచెం ఈజీగా అయిపోతాయి. అండ్ వన్స్ నేను ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే ఏదైతే నేను అనుకున్నానో సో అది అనుకున్న తర్వాత థ్రెడ్డింగ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొత్తం అంతా రెడీ చేసుకొని సెల్ఫ్ కలర్ అంతా థ్రెడ్ బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ అంతా ఇచ్చేసుకున్న తరువాత నేను నార్మల్గా ఏంటంటే నాకు మా తమ్ముడికి అంటే ఏవైనా డ్రెస్సెస్ అవ్వచ్చు ఏదైనా సరే ఏదైనా కొంచెం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మా తమ్ముడికి ఒకసారి చూపిస్తాను అనమాట, ఇది ఓకేనా, బాగుందా, బాగాలేవా, ఒక 2-3 ఏమైనా ఐడియాస్ తీసుకుంటే ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో మా మమ్మీకి ఇంకా మా తమ్ముడు తీసుకెళ్ళి చూపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అంతా రెడ్ కాబట్టి మొత్తం అన్ని బ్యాంగిల్స్ కలర్లో కలిసిపోతుంది, సో నువ్వు గోల్డ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ ఏమో, మిడిల్ బ్యాంగిల్స్ ఆర్ సైడ్ బ్యాంగిల్స్కి గోల్డ్ అయితే ఇంకా బాగుంటాయి, ఇది సెల్ఫ్ అంతే కలిసిపోతుంది కదా ఇంకొకేలాగా ఉంటాయి అనేసరికి మళ్ళీ ప్లాన్ మార్చి ఏదైతే రెడ్ థ్రెడ్ నేను ఇప్పుడు చూపిస్తున్నానో సో అది పక్కన పెట్టేసుకొని ఇంకా వైట్ థ్రెడ్ వేసుకొని మన దగ్గర క్రిస్టల్ బీడ్స్ అనమాట. సో ఆ బీడ్స్ తోటి బ్యాంగిల్స్ అయితే రెడీ చేశాను నేను. అండ్ వన్స్ బ్యాంగిల్స్ మొత్తం నీట్గా రెడీ చేసేసుకున్న తర్వాత సెట్ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్, వాళ్ళు ఇయర్ రింగ్స్ కానీ మీరే చేయండి అని చెప్పారు. అండ్ ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్లో మన దగ్గర ఏదైతే క్యాటలాగ్ ఉందో అది పంపించాను అనమాట. సో పంపించినప్పుడు వాళ్ళు ఒక 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మీ ఇష్టం, మీరు ఇందులో నుంచి ఒకటి ప్రిఫర్ చేసుకొని మీరు చేయండి అని చెప్పారు. సో వాళ్ళు ఏదైతే ఓకే కానీ కన్ఫర్మ్ చేసుకున్నారో వన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత సేమ్ అలానే నీట్గా ఈ ఫ్యాబ్రిక్ ఇయర్ రింగ్స్ అనేవి రెడీ చేస్తున్నాను నేను. ఇవి కానీ చాలా టైం తీసుకుంటాయి. లైక్ నేను చేసే ప్రతి ఒక్క వర్క్ ఏంటంటే చాలా టైం తీసుకుంటాయి, హ్యాండ్ మేడ్ కాబట్టి. బట్ నాకేంటంటే ఓపిక ఎక్కువ, ప్రతిదీ నాకు పర్ఫెక్ట్గా రావాలి అండ్ నీట్గా ఉండాలి. వన్స్ కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. బికాస్ ప్రతి ఒక్కరు వాళ్ళ పార్ట్నర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు సర్ప్రైజ్గా ఇవ్వాలని పంపిస్తారు నా దగ్గర నుంచి. వన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రీచ్ అయినప్పుడు అది క్వాలిటీ బాగుంటేనే కదా వాళ్ళు నెక్స్ట్ టైం మనకు ఆర్డర్ ఇస్తారు అండ్ వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో అది నేను ఎక్కువగా ఏంటంటే చాలా టైం పట్టినా సరే ప్రాబ్లం లేదు, నీట్గా కూర్చొని అన్నీ విత్ పేషెన్స్తో చేస్తాను. అండ్ వన్స్ మొత్తం అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే డ్రెస్ పంపించారో ఆ డ్రెస్ నేను పెట్టేశాను బాక్స్లో. అండ్ ఆల్సో ఈ బుక్ అండి వాళ్ళు పంపించింది. సో ఈ బుక్లో వాళ్ళు కొన్ని పోలైట్ పిక్చర్స్ కానీ పంపించారు, అవన్నీ నీట్గా ప్రింట్అవుట్స్ తీసుకొని వాటిని అక్కడ ఎన్వెలోప్ ఉంది కదా సో ఎన్వెలోప్లో రెడీ చేసి పెట్టేశాను అనమాట. దానికి వాళ్ళు స్టిక్ చేయమని చెప్పారు, సో దానికి పెట్టేశాను. అండ్ ఇయర్ రింగ్స్ నేను మేకింగ్ చేశాను, ఇయర్ రింగ్స్. అండ్ ఆల్సో బ్యాంగిల్స్ నేను రెడ్ అని ఉన్నాను సో ఇవి తీసుకుని హాఫ్ వైట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవైతే బాగున్నాయి అనమాట, వాటికి కొంచెం కనిపిస్తున్నాయి. సో అవి అండ్ ఆల్సో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి బోత్ సైడ్ ఎడ్జెస్కి ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే డ్రెస్కి ఉందో గోల్డ్ ఫినిషింగ్, సో ఆ బ్యాంగిల్స్ అయితే లైక్ గోల్డ్ మెటల్ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఇవి మొత్తం ఏంటంటే సపరేట్గానే వేసుకోవచ్చు అండ్ ఒక సెట్గానే వేసుకోవచ్చు. సో వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పి ఇలాగా నీట్గా రెడీ చేశాను.
వన్స్ బాక్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఏం చెప్పారంటే గిఫ్ట్ ప్యాకింగ్ చేసేయండి, జస్ట్ పైన మాత్రం కొంచెం మూస్ టైప్ వేసారంటే నేను చాక్లెట్స్ స్వీట్ బాక్సెస్ అన్ని మీరు వన్స్ బాక్స్ పంపించేశాక ఇక్కడ కొనుక్కొని పెడతాను అని చెప్పారనమాట. నార్మల్గా అయితే చాక్లెట్ బాక్స్ స్వీట్స్ మన దగ్గర తీసుకుందాం అనుకున్నారు, బట్ వాళ్ళు ఏవైతే అడిగారో అవి లేవన్నమాట. సో అందుకోసమని అలాగా నీట్గా గిఫ్ట్ ప్యాక్ చేసి పంపించేశాను. వీడు నైట్ టైం నేను వచ్చేసినప్పుడు నాకు ఒకటి తోడు ఉండదు కాబట్టి మా వాడు తోడు ఉంటాడు. వన్స్ ఆర్డర్ మొత్తం ఫినిష్ చేశాక అది పక్కన పెట్టేసి ఇది నెక్స్ట్ డే అనమాట. మనకి ఫ్యామిలీ పోల్రాయిడ్స్ లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అన్ని కలిపి ఒక 50+ పోల్రాయిడ్స్ అయితే ఆర్డర్ చేశారు. సో నేను ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోని నేను అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 7 days బ్యాక్ తీసిన వీడియో అనమాట ఇది. సో ఈ 1 week ఏంటంటే నేను బయట వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళి రిటర్న్ వచ్చే లోపలే ఎవరైతే ఈ పోల్రాయిడ్స్ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి పార్సల్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేశారనమాట. సో మళ్ళీ ఆర్డర్ చేసింది కాక మా ఫ్రెండ్స్ కి చాలా బాగా నచ్చాయి అండ్ వాళ్ళు వేరే సైజెస్ గానే అడుగుతున్నారు, మీరు చేస్తారా అని అడిగారు. సో స్మాల్ బిజినెస్ ఓనర్ కి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాగా మీరు వన్స్ కొనుక్కున్నాక మీరు నలుగురికి చెప్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఆర్డర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. అండ్ క్వాలిటీ రిలేటెడ్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పారనమాట వీళ్ళు. సో ఇంకా నెక్స్ట్ అంటే ఈ వీడియో లో నేను నార్మల్ గా మీకు అప్డేట్ ఇస్తున్నా. మీరు ఆల్రెడీ హౌ టు స్టార్ట్ ఆ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ, థ్రెడ్ బ్యాంగిల్స్, సో ఇట్లాగా అన్ని ఉన్నాయి కాబట్టి వాటికి నెక్స్ట్ నేను ఏంటంటే క్లాస్ 1 క్లాస్ 2 ఆ టైప్ లో మెటీరియల్ రిలేటెడ్ గానీ అండ్ ఇంకా మీరు అడిగిన కామెంట్స్ లో అడిగిన ప్రతి దానికైతే రిప్లై ఇచ్చి రెస్పాండ్ అవుతాను నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.